మళ్ళా మోగింది. హలో అమ్మా ఆయన తన్నాడండి, అమ్మా ఆయన తస్తున్నాడండి అని అనుకోండి. ఒక్కడైనా మీ ఆయన తగ్గితే దేవుడికి మాత్రం సమానం చెబుతారా? నీ భర్త కొట్టాడు, నీకు అనారోగ్యం వచ్చింది, అప్పులయ్యాడు, నువ్వేది దేవుని పాదాల దగ్గర మోకరించరా బాబు, దేవుడు నీతో మాట్లాడుతాడు, ఆయనను డైరెక్ట్ గా ఆయనతో కలుసుకోవచ్చు. హల్లెలూయా. నీకు నువ్వు నీ దేవునికి మధ్యలో ఎవరు ఉండవలసిన అవసరమే అదేనా. అవసరం వచ్చిందనుకో, మా నాన్నకి మేము ముగ్గురు కొడుకులు, ఏదైనా అవసరం వస్తే నేను డైరెక్ట్ మా నాన్నకి రూపాయి అని అడిగేవాడు చిన్నప్పుడు. మా తమ్ముడికి రూపాయి అవసరమైతే ఆడిళ్ళు అడుగుతాడు, మా చిన్న తమ్ముడికి అవసరమైతే ఆడుకుంటూ అడుగుతాడు. అప్పుడు వాడు చిన్నోడికి అవసరమైతే నా దగ్గర వచ్చాను, డాడీకి రూపాయి అడగరా, నాన్న రూపాయి అడగరా అన్నాడా? అంటే వినేమన్నాడు, నోడుకో అట్లా చెప్పడయ్యాడు. హల్లెలూయా. నువ్వు అడుక్కోరా, వెళ్ళి నీకు అవసరమైతే నువ్వు వెళ్ళి అడుక్కో. స్తోత్రం. ఏం కాదు అబ్బాయి, నాకు అలవాటే, దేవునికి స్తోత్రం చెప్పగలరు ఒకసారి. హల్లెలూయా. నువ్వేం అడుగు, నువ్వు మోకరించు. దైవ సేవకులు ప్రార్థన చెయ్యాలి, ఆ ప్రార్థన మీకు క్షేమమే, దీవినే. కానీ అసలు నీకంటూ దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దైవ సేవకులు చేసే ప్రార్థన వేరు. దైవ సేవకుడు ఇక్కడ మొరపెడుతున్నప్పుడు, దైవజనురాలు దైవ సేవకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థన ఇంటికి కంచెలాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది వేరు. అసలు నీకంటూ నీ దేవునితో సహవాసం ఉందా? వారంలో ఒక్క రోజు ఉపవాసం ఉండాలా లేదు? కన్యులు నేను ఊరు వెళ్తే భోజనం చేయడానికి వెళ్ళాం, ఆ భోజనం పెట్టించడానికి ఆయన అన్నాడు, ఒక మంచి కోటీశ్వరులాగే ఉన్నాడు, వాళ్ళందరూ భోజనం పెట్టి నువ్వు తినంకులు అన్నారు. రే చూడాలా గురువారం తినని బిర్యానీ హాట్లకు వచ్చి మంచి బిర్యానీ చెప్తుంటే గురువారం అయిపోయాడు. సాంబార్ పెట్టినా కానీ ఈరోజు ఏముందిలే అది తినేస్తున్నారు. ఒక్కరోజు ఉండలేవా? హల్లెలూయా. సాంబార్ కూడా పచ్చుకునేవారుగా. ఒకరోజు ఏ శుక్రవారమో ఏ శనివారమో ఉండాలా లేదా? సమాసం ఏర్పడాలా లేదా? విన్నారు రోగాలు ఉంటే పోనీ వదిలేద్దాం. ఈ యవనస్తులకి ఏం రాదు, అట్లా ఉంటుంది. ఎవరికి ఏం రాదు, ఏమన్నా ఏ రోగం ఏమైనా ఉండదా? చెప్పండి. రోగం వచ్చిన తర్వాత ఉండాలనిపించినప్పుడు రోగం వచ్చిన నాకు మోసం ఉండాలని ఉంది కానీ అప్పుడు ఉండలేవు, ఇప్పుడు ఉండవు. అప్పుడు మోకరించాలనిపిస్తుంది కానీ మోకరించలేదు. అప్పుడు దేవుని కొరకు ఏదో చెయ్యాలని అనిపిస్తుంది, నువ్వేం చేయాలి. ఇప్పుడు దేవునితో సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి ఏమవ్వాలి చెప్పండి. ఫస్ట్ హృదయంలో గది కట్టాలి, తర్వాత ఆయనతో సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం. తర్వాత బల్ల అన్నాడు. హల్లెలూయా. బల్ల దేనికి సాదృశ్యమంటే అది భోజనపు బల్ల. ఈ భోజనం బల్ల దేనికి సాదృశ్యంగా ఉందంటే సంఘంతోనూ దైవ సేవకులతోనూ ప్రతి విశ్వాసి అనుబంధం, సహవాసం అనేటువంటిది. రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం, సహవాసమందును, అపోస్తుల బోధ యందును ఏడంటే కనుక మీరు సహవాసముగా కూడుకొనుట మానవద్దు అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం సంఘంతో
ఎప్పుడు సంబంధం కలిగి ఉండాలి. దైవ సేవకులతో నీకు సంబంధం కలిగి ఉండాలి. సహవాసములు సహోదరులతో ఒకరికొకరు సంబంధం సత్సంబంధం కలిగి ఖచ్చితంగా ఉండాలి. మన భక్తి ఎవరి భక్తి వారికి కానే కాదు. మన భక్తి అంతా కలిసికట్టుగా చేసే మనం మీరు పూజ చేశారు అప్పుడు ఆ గుడికి ఎవరైనా వస్తారో ఎవరెవరు పోతారో తెలుసాము. మనం వెళ్తాం అయిపోయింది, వచ్చేస్తాం. ఆ తర్వాత మన ఎంతో తోడొస్తాడో మన ముందు వస్తాడో వాడు ఎవడో ఏంటో వాళ్ళు ఎవరో అసలు ఏంటో మనకేం తెలుసాదు. ఇక్కడ ఇది సహవాసం, ఇది మనం ఒక కుటుంబీకులు. హల్లెలూయా. మనంతా యేసు రక్తములో కడగబడి నిలిపించేవారు. ఇప్పుడు మనమంతా క్రీస్తు యొక్క బిడ్డలు. ఇప్పుడు మనకి ఇక్కడ మీరంతా రకరకాల కులాలలో సమానంగా కింద దాని అర్థం ఏంటి చెప్పండి? అందరము ఒకే రక్తములో కడగబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ కేటగిరీలు ఏమి లేవు. హల్లెలూయా. ఓసీలు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు అందరూ ఒకటైపోయారు. అందరూ ఏమయ్యారంటారు? యేసు రక్తములో కడగబడి క్రైస్తవులమయ్యాం. మన కులం ఏంటి చెప్పండి? క్రైస్తవ కులం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు క్రైస్తవులు అంటే మీకు ఉద్యోగం ఇస్తారా? అంటే పెద్ద కులం, చిన్న కులం? ఓసీల కంటే పెద్ద కులం క్రైస్తవ కులం. హల్లెలూయా. మనం రాజులైనా మరి మీరు 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 కూడా దిగారా? అయ్యో, మీరు కూడా దిగారా? అదే నమ్ముకున్నారా అంటే అదే నమ్మాయా, మన నడుపు చెప్పొస్తే నమ్ముకున్నాను అంటే కులం తక్కుదానం అయిపోయారు కదా బిల్లింగ్. అంతే కదా తప్పుడు స్తోత్రం చెప్పగలరు. మరి కులం తక్కువ ఉద్యోగం ఇవ్వట్లేదండి. మన పౌరత్వం ఎక్కడుంది? స్తోత్రం చెప్పండి. మన ఎవరి పిల్లలు? యేసయ్య పిల్లలు. మనందరం ఒకే ఇంట్లో కూడుకోవాలి. అన్నయ్య, నేను ఎంతగానో ప్రేమిద్దాం అనుకుంటాను అన్నయ్య, అసలు ఈ సహోదరి మంచిది కాదన్నయ్య అంటారా? మాట చెప్తారు. చిన్నప్పుడు ఇంట్లో ఏం జరిగింది నాకు మా ఇంట్లో జరిగింది. మా అమ్మ చిన్నప్పుడు ఒక కంచంలో అన్నం పెట్టేసి, రైట్ మీరు తినండి, ఆ నాన్న తింటాను, మీరు తినండి అనుకోవాలి. మేమిద్దరం ఒక ఇద్దరు కూర్చుంటాం కదా. మా అమ్మ గబగబ కంచారం కల్పించేస్తే మామూలు చెరువు తినచ్చు కదా. చిన్నపిల్లలు శాస్త్రం ఎందుకు ఇవి పంచుకున్నాం. సరే పంచుకున్నాము, ఎవడన్నమాట తినచ్చు కదా. మా అమ్మ ఒక కోడిగుడ్డు తీసుకొని దాన్ని రెండు ముక్కలు చేసి చెరకు ముక్కేసి దాన్ని సగం చేసి, చెరకు గుడ్డు కాదు గుడ్లో సగం ఉడకబెట్టు గుడ్డు ఆడని చూడొచ్చి అప్పుడు కూడావే మీరు శరీరం తగ్గారంటే మీకు కూడా అనుభవాలు ఉండి ఉంటాయి. ఆడు అన్నవాడు తింటాం, ఆడు గుడ్డాడు తింటాం, ఆడు తింటాం. అప్పుడు తన్నుకుంటాం. తన్నుకున్న తర్వాత ఇంట్లో చెప్పిపోతామా? సాయంత్రం నీ సంగతి తెలుస్తాను అనుకుంటుందమ్మా, అమ్మకి చెబుతా, నాకు నాన్నకి చెబుతా, నాకని తన్నుకొని వాళ్ళు వచ్చి రెండు దెబ్బలు వేసిన తర్వాత అని అక్కడే నిద్రపోయిన తర్వాత వాళ్ళిద్దరు తీసుకొని ఒకే మంచం మీద పడుకోబెట్టి ఒకే దుప్పటి కప్పిస్తా. వాళ్ళిద్దరిని ఎక్కడ పడుకోబెట్టిందమ్మా? ఒకే మంచం దుప్పట, ఇద్దరు ఒకే దుప్పటే. కాసేపు ఆగిన తర్వాత చూడాలి, ఒకరి మీద ఒక కాలు తీసి ఆగి. ఈ తల్లి పిల్లలు ఎలా గొడవపడినా సాయంత్రానికి ఒకే మంచం మీదకి ఎక్కి సహవాసంగా ఉంటారో, ఒకే తల్లి పిల్లలుగా ఉంటారో, సంఘములో కూడా అలాగే. ఏంటమ్మా ఈ మధ్య రావట్లేదమ్మా? ఏంటమ్మా సహోదరి రావట్లేదంటే, కానీ మీకు చెప్పకూడదు,
ఏమో నేనేమన్నా అన్నానా? అయ్యగారు ఏమన్నా అన్నారా? మీరు అనుకోవడం ఏంటి? చర్చి మీద ఆగడం ఏంటి? ఏముందంటారా? హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అర్థం కానీ నేను నాకు తెలుగులో చెబుతుంటే స్తోత్రం చెప్పండి. సంఘానికి దూరమైన మరుక్షణం సాతాను యొక్క వలలో పడిపోతావు అని అర్థమవుతున్నా. సంఘములో ఉన్నంత కాలం నిన్నాడు కదిలించలేడు. ఎందుకంటే సంఘము దేవుని హస్తపు నీడలో భద్రపరచబడి ఉంది. దేవునికి స్తోత్రం. సాతానుడు నిన్ను ఎప్పుడైనా ఆశ్రయించాలనుకున్నట్లయితే ఫస్ట్ వాడు వేసే ప్లాన్ ఏమిటంటే సహవాసములో నుండి నిన్ను బయటికి తీయాలి. ఫస్ట్ ఏదో ఒక వ్యాధం పెట్టారు. పాస్టర్ గారి మీద పెట్టేయాలి, వాస్తవం మీద అయినా పెట్టేయాలి. ఏంటమ్మ వచ్చామంటే అడుగుతారు కదా. ఈ మధ్య పాస్టర్ గారు అర్థమవుతుందా? ఆడు పెట్టేస్తున్నాడు. ఎందుకంటే బయటికి పంపించాడు. ఇక్కడ ఉన్నంత చేపు నిన్ను వాడు ఏమి చేయలేదు. నువ్వు మందలో నుంచి బయటికి వచ్చిన తర్వాత కదా వేసేస్తాడు. నువ్వు కావాల్సిన గొర్రెలైనా ఏంటి హార్మ్ చేయకపోయినా గొర్రెలన్నీ మందగా ఉంటే సింహం ఆ గొర్రెల మందలోకి రాలేదు. మీకు తెలుసు తెలియదు. ఏది సింగిల్ గా వచ్చిందో, ఏది దొంగ మేత వేసిందో అర్థమవుతుందా? అది గొర్రెల్లో ఉండదు. గొర్రెలో ఉండవేంటి? సర్ప్రైజ్ అది అయిపోయింది దాని నోట్లో. అర్థమవుతుందా? అందుకని మీరు అంతా ఏం చేయాలి చెప్పండి? మందలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మీరు వాక్య బోధన ఎప్పుడు, అపోస్తుల బోధన ఎప్పుడు మిస్ అవ్వకూడదు. హల్లెలూయా. సహవాసముల నుంచి బయటికి వెళ్ళకూడదు. అర్థమవుతుందా? ఎడతెక్క ప్రార్థన చెయ్యండి. రొట్టె విరుచుటలో ఎప్పుడు మిస్ అవ్వకూడదు. హల్లెలూయా. మీరు రొట్టె నెలకు ఇస్తాడో వారానికి గెలుస్తారో నాకు తెలియదు, కానీ నెలకు ఒకసారి గెలుస్తారు. ఓకే, మా టైప్ మీరు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనీసం నెలకు ఒకసారి ఉపవాసం ఉండి కాస్త సిద్ధపడి ప్రార్థన చేసుకుని పరిశుద్ధంగా వచ్చి తీసుకుంటున్నారా అంటే అంత 16 దినాలు. రొట్టె విరుచుటలో దయచేసి మీరు రొట్టెలో పాలు పంపులు పొందాలి. ఇప్పుడు సహవాసంగా మనం ఏం చేయాలి చెప్పండి? అందరూ కలిసి ఒకరికి వస్తే ఒకరు ఆపద ఆదుకోవాలి. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే దయచేసి వారిని చూడడానికి వెళ్ళండి. హల్లెలూయా. మీరు అట్లా కాకుండా మనోళ్ళు నిద్ర మోపుతారు. మాస్టర్ గారు వచ్చారా రాలేదా అనుకున్నారా? ఎందుకు పోతుంటే మీకు తెలుసా? హల్లెలూయా. మా బాధ మాట చెప్పమంటారా? మీరు ఇంటికి శంకుస్థాపన చేసుకుంటారు కదా, లేదు ఇంట్లోకి వెళ్తారు కదా, ఏదో మోస్తూ పెట్టుకుని వస్తారు. మా తెలిసావు కానీ మీరు మహామేధాలు. ఆ దగ్గరికి వెళ్ళి గురువారం ఉదయం 7:55 మీరు నవధాన్యాలు కానీ వేయగలిగితే అని చెప్తారు కదా. అప్పుడు వెంటనే ఫోన్ చేసి అక్క మరి గురువారం 7:30 వచ్చేయండి అక్క అని చెప్తారు. అదేంటమ్మా 7:30 కొంచెం ముందే రాకూడదా, లేదు తర్వాత రాకూడదా, 10 గంటలకు రాకూడదా? ఈయన మళ్ళీ బయటకు వెళ్తాడు, లేదు వచ్చేయండి అక్క ఎంత మేధావులు. సరే 7:30 వద్దామని ఎట్లా గట్ట తిప్పలబడి పనులు ఉంటాయి కదా. ఉదయం లేచి వచ్చేటప్పుడు అయ్యగారు పాపగా తాము కట్టుకొని ఇక బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఫోన్ వచ్చి అమ్మయ్య ఒక్క మాట అమ్మయ్య ఒక్క మాట నేను అరగంట చెప్పిద్దాం. తవలే ఏడు నీళ్ళే అరగంట పోయింది ఇక్కడే టైం. సరే మొత్తం మీద అయిపోయి అమ్మయ్య అది చూసుకుని లోపలికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి బట్టలు వేసుకొని బయలు నలుగురు మార్కులు వచ్చేసి పక్కన ప్రైజులు ఆడండి మా అదృష్టం మీరు ఇంటి దగ్గర ఉన్నారు. అక్కడ నుండి ఫోన్ నిన్ను అక్కయ్య ఇప్పటికే చాలా టైం నేను అరుస్తున్నాడు అక్కయ్య ఇంకా రాలేదండి. మరి ఏంటంటే ఎట్లా కానీ మరి
ఇవ్వాలా, వచ్చినప్పుడు ఇవ్వాలా. కాఫీ పెట్టుకుని వాళ్ళు వచ్చి తాగి మాట్లాడి ఈ లోపల అక్కడ మా మీద ఏం చేస్తారు, మాటలు అంతే తయారు కాదు. నేను చెప్పాను మీ ఫోన్లో అని అంటున్నాడు ఆ మాట ముస్లిం. మీకు ఏం చేస్తారు, కొంచెం ఎక్కువ తింటే ఒక రకమైన మనసు, కొంచెం తక్కువ తింటే ఇంకొక రకమైన మనసు. అవునా? కొంచెం లావు ఉంటే ఒక రకం, సన్నం ఉంటే ఇంకొక రకం. మాస్టర్ గారు సన్నం ఉన్నాడంటే పుష్టిగా ఉండాలి కానీ దేవుడు ఉన్నాడు అంటాడు ఒక్కొక్కడు. లావు ఉంటే దున్నపోతున్నాడు బాబు. అవునా? మమ్మల్ని అర్థం చేసుకునేవారు మా పిల్లలే తప్ప ఇంకెవరైనా ఉంటారా? మీరు అర్థం చేసుకునే పిల్లలా, తీర్పు తినే పిల్లలా? మంచివారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం, పీత అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏం పెట్టాలన్నాడు ఆ గదిలో? పీత. పీత దానికి సాదృశ్యం మీరు కూర్చుంది ఆవరణ కదా. ఒక స్టేజ్ ఏమంటారంటే పీట అంటారు. ఇప్పుడు ముందు ఎవరికైనా మాట్లాడాలంటే పీట మీద అంటే ఎత్తైన స్థలంలో కూర్చొని నిలబడి మాట్లాడతారు. అది సువార్తకు సాదృశ్యం. ఖచ్చితంగా సంఘం అనేటువంటిది సువార్త పని చేయాలి. దేవునికి స్తోత్రం. అర్థమైనప్పుడు సువార్త పని చేయాలి. మీకంటూ ఒక వేదిక, సువార్త వేదిక ఉండాలి. ఖచ్చితంగా సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. సువార్తను ప్రకటించడం అంటే, అన్న నాకు అభిషేకం లేదు, పాస్టర్ గారు వాళ్ళకి అభిషేకం ఉంటుందని వాళ్ళు చెప్పుకుంటారు అక్కడ. సువార్తకి ప్రత్యేకించి నీ తల మీద ఎవరు ముందు పోయాల్సిన అవసరం లేదు. ఎట్లా చెప్పాలి? వీళ్ళు ఎవరికైనా డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళి చచ్చిపోతారని చెప్పారు. 2-3 హాస్పిటల్ తిరిగితే ఒక హాస్పిటల్కి వచ్చి బాగుపడుతుంది. చాలా తేలిక. మీ పక్కన మీ బ్యాంక్లో ఎవరికో వచ్చింది అలాంటి. ఒరే అమ్మాయి పలానా డాక్టర్ గారు బాగు చేశారా, ఆయన చాలా మంచి డాక్టర్ గారు, నేను చచ్చిపోతాననుకున్నాను, ఆయన చాలా తేలిగ్గా నయం చేశారు. ఆయన చెప్పడానికి ఏమన్నాడు, మరలా ఎంబీబీఎస్ చదవాలంటారా, డాక్టర్ అయి ఉండాలా ఆ మాట చెప్పడానికి? హల్లెలూయా. మేలు పొందినటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తికి చెప్పడమే, ఆ మేలు ఆ దేవుడి గురించి చెప్పడమే సువార్త అంటారు. దేవుడికి స్తోత్రం. సువార్త చెప్పేటప్పుడు ఒక విషయాన్ని చెప్పుకోండి. మనోళ్ళకున్న బుద్ధి ఏంటంటే ఆ అన్యజనులకు సువార్త ఎన్ని సైతాలు అమ్మాయా, సైతాలు నిజమైన దేవుడు నమ్ముకో, ముఖం బలపడతాను అనుకున్నావు, మా సైతాలు అయితే మీ దేవుడా? అప్పుడే కోపం. ఇక నీ మాటలు ఎన్నో అసలు ఆ దేవుడితో నీకు ఎందుకు? పెద్దక్క ఎంత ఎక్కువ చేస్తారంటే బ్రదర్, మనం చెప్పండి. ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కడ్డీలు వెళ్ళి శుభ్రంగా సువాసన వస్తాం కదా, ఆ విగ్రహాలను వాసన వచ్చింది కదా, సాంబ్రాన్ని కడ్డీలు ఇస్తారు కదా, దీపారాధన చేస్తారు కదా, ఆ స్మెల్ వేరుగా ఉంటుంది కదా, మంచి చేస్తున్నా చెడ్డ వస్తుంది. అంతకుముందు స్థలాలు పెట్టుకోవడానికి మనం అది సాంబ్రాన్ని చేసుకునే వాళ్ళు మంచి వస్తున్నా చెడ్డ వస్తుంటారా? ఈ అక్క అక్కడికి వెళ్ళి అమ్మో నాకు ఇంకా తలపెట్టుకోమ్మా ఆ మాట అన్న వెంటనే వారికి చాలా కోపం వచ్చింది. ఆ దేవుడి ప్రస్తావన మనం ఎత్తవలసిన అవసరమే. దేవుడు నీకు చేసిన మేలు చెప్పండి, నీ దేవుని ప్రేమను వారికి తెలియచేయండి, నీ దేవుడు చేసిన మహత్తరమైన కార్యాలను, ఆయన సర్వశక్తిని గురించి తెలియచేయండి. వారు ఖచ్చితంగా నీ దేవుడిని నమ్ముకుంటారంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఏం చెప్పవలసిన అవసరం కాకపోతే ఒక విషయం,
మీరు చెప్పేటప్పుడు మీరు సరిగా ఉన్నారో లేదో ఒక్కసారి పరిశీలించుకుంటే చాలు. యేసుప్రభు చాలా గొప్ప దేవుడు అనుకోండి. మీ మాట పాంబర్ ఒక ముట్లు పాంబర్ రకాలు ఇక్కడ పెట్టాలంటే ఇక్కడ పెట్టాలంటే కైలు వేసుకొని ఎవరంటే యోగు 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 నా పేరు యోగు. నువ్వు క్రిస్టియన్ వా? అవును క్రిస్టియన్. నా దేవుడు చాలా గొప్పలేడు, చాలా గొప్ప ఏం చేశాడు నాకు కనపడుతుంది. ఎంత గొప్ప ఏం చేశాడు వీడు బ్రతుకు కనపడలేదు అంటారా? అర్థమవుతుందా? వాళ్ళ సువార్త నమ్మకపోవడానికి కారణం నీ క్రియలే తప్ప మన దేవుడు ఎంతో శక్తి గల దేవుడు. దేవుడికి స్తోత్రం. సంఘం ప్రారంభమైన నాటి నుండి ఈ సువార్తను అణిచివేయాలని, సంఘాన్ని భూమి మీద నామరూపాలు లేకుండా చేయాలని ప్రతి రాజు చక్రవర్తులు లేచారు. కానీ లేచిన ప్రతి రాజ్యం పతనం అయిపోయింది, కాలగర్భంలో కలిసిపోయింది. సంఘం అంచెలంచెలుగా ఇప్పటికీ ఎదుగుతూనే ఉంది. దీన్ని ఆపగలిగిన శక్తి ఏ ప్రభుత్వానికి, ఏ సింహాసనాలకి, ఏ రాజ్యాలకి లేదు. చప్పట కొట్టగలం ఒకసారి. ఎప్పుడైతే దీన్ని అణిచివేయాలనుకుంటారో ఇది ప్రపంచమంతా మండుతుంది. నీరో చక్రవర్తి ఆ దుర్మార్గుని యొక్క దుర్మార్గపు ఆలోచన ఏంటంటే రోమా పట్టణాన్ని తగలబెట్టించేసి ప్రజల ద్వారా ఎలాంటి మరలా తిరిగి రివర్స్ అవ్వకున్నట్లు దీన్ని క్రైస్తవులు తగలబెట్టేశారని నేరం క్రైస్తవుల మీద వేసేసారు. క్రైస్తవులను వధ చేశారట. ఆ టైంలో అనేక మందిని చంపేశారు. ఈసారి క్రైస్తవుల యొక్క బెడద మనకు లేదనుకున్నారు. అయితే అదే మంటల్లో నుండి ఒక్కొక్క వ్యక్తి